దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రోజు దేవుని వాగ్దానం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానముగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనము ధ్యానించుకుందాం. వాక్య ధ్యానముగా, మీరు పూర్వమందు చీకటి ఉంటరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మనం పూర్వమందు చీకటి ఉన్నాము, ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి బ్రతుకులు, చీకటి జీవితం ఎంత ఘోరమైనది. చీకట్లో ఉంటే, చీకటి సంబంధులుగా మనము ఈ లోకంలో జీవిస్తే పోయేది నరకానికి. అందుకే నరకపు అంచుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి, లోకంలో మరి చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు కలిగించడానికి ఆ వెలుగైన యేసయ్య ఈ లోకానికి వచ్చి మనల్ని పూర్వమందు చీకటిగా ఉన్న మనల్ని వెలుగుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆల్రెడీ ఉదయించింది దేవుని మహిమ. లేవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్న చీకటి కోణాలలో, చీకటి పరిస్థితుల్లో మనం ఇంకా మిగిలిపోయి ఉండొద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు వెలుగు సంబంధులని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. వెలుగు ఫలం నీతి, మంచుతనం, సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం సమస్త విధములైన మంచుతనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఈరోజు నువ్వు సత్యముగా, నీతిగా, మంచుతనము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? అయితే నువ్వు వెలుగు సంబంధివి. సత్యము, మంచుతనము నీలో లేకుంటే ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి సంబంధిగా లెక్కలోనికి వస్తావు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. నేను వెలుగు సంబంధిని అంటున్నాడు. ఆయన వెలుగైన లాగున మనము చీకటిలో ఉన్న మనల్ని యేసయ్య రక్తము చేత, నా ఆత్మ చేత ముద్రించి చీకట్లో నుంచి మనం వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. చీకటి గల పరిస్థితులు అయినప్పటికీ యేసయ్య వెలుగై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఆ చీకటి తొలగిపోయి వెలుగుగా నిన్ను మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా దేవుడు నిలబెడతాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లు అంటున్నాడు దేవుడు. లేవాలే. మనం ఉన్న పరిస్థితులు, ఏ స్థితిలో, ఇంకా బలహీనతలో, ఆటంకాల్లో, సమస్యల్లో, చిన్న చిన్న చిక్కులు పెట్టే ప్రతి పాపంలో, బంధకాలలో నువ్వు పడి ఉన్నావేమో, నువ్వు వెలుగు సంబంధమని మర్చిపోకు. దేవుని కోసం నువ్వు వెలగాలి, తేజరిల్లాలి, ప్రకాశించాలి. సత్యముగా, నీతిగా, యథార్థముగా, న్యాయముగా, మంచితనము కలిగి ఇతరులకు మంచి చేసే వ్యక్తిగా, నీతిమంతురాలుగా, నీతిమంతునిగా జీవించే వ్యక్తిగా, సత్యాన్ని పాటించి జరిగించే వ్యక్తిగా ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచున్న నీవు గ్రహించి, ఇంకా సత్యము లేదేమో, నీతి లేదేమో నీలోనా, మంచితనము నీలో లేదేమో ఒకసారి పరీక్షించుకో. పూర్వము నువ్వు చీకటి అయినావు, ఇప్పుడు వెలుగు సంబంధి పని నువ్వు మర్చిపోకు. వెలుగు ఫలం మంచితనము, సత్యము, నీతి. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానము చేస్తున్నాడు. వెలుగు సంబంధివని, లోకానికి చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను వెలుగుగా మార్చుకున్నాడు. వెలుగైన దేవుడు నీలో ఉండి ఆయన ప్రకాశించాలని, నిన్ను మహిమపరచాలని, దేవుని మహిమ నీ మీద ఉదయింపచేయాలని ఇష్టపడుతున్నాడు. ఉదయకాలము సూర్యుడు అస్తమించినప్పుడు వెలుగు వస్తూ ఉంది. ఈ లోకంలో చీకటి గల ప్రదేశాలలోనికి, చీకటి సంబంధుల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీలోన దేవుని మహిమ ప్రకాశము వారిపైన ప్రకాశింపచేసి వారిని రక్షించుకోవడానికి, వారిని దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నడిపించడానికి, వారు చీకటి తొలగించి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది కదా, మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. మరి రాజులని యాజక సమూహముగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడని, వెలుగు సంబంధం. కాబట్టి చీకటి మనలో ఎంత మాత్రం ఉండదు. దేవుడు వెలుగుగా మార్చి, వెలుగైన దేవుడు ఆయన నీ పైన ప్రకాశించి, ఆయన మహిమను నీ పైన ఉదయింపచేసి
నీ పరిస్థితుల్లో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను మహిమపరిచి ఆయన నామాన్ని గణపరచుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మహిమని పైన ఉదయింపజేసి ఉన్నాడు, ఉదయించింది. అందుకే దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని వెలుగు సంబంధిగా నిలబడు. లోకానికి నువ్వు వెలుగుగా మార్చబడాలి. అనేకులు చీకట్లో ఎంతోమంది నశించిపోతున్నారు, వారికి వెలుగుగా దేవుని రాజ్య స్వార్థను ప్రకటించే దానవుగా వాడవుగా మార్చబడదువుగాక. అట్టి కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచితనము, సత్యము, నీతి నీలో స్థాపించునుగాక. వెలుగుగా దేవుడు నిన్ను మార్చి అనేకులను లేచి నువ్వు నిలబడి ప్రకాశించే వ్యక్తిగా, తేజరిల్లే వ్యక్తిగా నువ్వు మార్చబడదుగాక. అట్టి కృపల దేవుడు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది బాధల్లో, వేదనలో, శోధనలో, మంత్రక్రియలతో, కట్లలో, బంధకాలలో ఉన్నారో, ఏ సమస్యతో నువ్వు బాధపడుచున్నావో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తే పరిశుద్ధ ఆత్ముడు నేను దర్శించి తాకాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నాతో ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, సజీవుడా, పునరుత్థానుడా, జీవం గల నా తండ్రి, ఈరోజు వాగ్దానం అనే కార్యక్రమంలో ఈరోజు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎంతోమంది చీకటి సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు నాయన. మంచితనము లేక, సత్యము లేక, నీతి లేక ప్రభువా. అవును తండ్రి, పూర్వమందు చీకటిగా ఉన్న ప్రతి ఒక్కరిని నీ రక్తము చేత నువ్వు పిలుచుకొని ఏర్పరచుకొని నీతిమంతులుగా, వెలుగు సంబంధులుగా నువ్వు మార్చి ఉన్నావు తండ్రి. అయ్యా, లెమ్ము తేజరెలుము నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమని పైన ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నావు తండ్రి. అవునైనా వెలుగు సంబంధులుగా జీవించుటకు ఒక్కొక్కరికి అయా వాళ్ళు వెలుగుతూ అనేకులను వెలిగించుటకు సహాయం ఇచ్చామని ఈ క్షణమందు ప్రభానికి స్తోత్రం. ఈరోజు బర్త్డే నయనానికి స్తోత్రం. పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించి, దయాకిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించి, అయా ప్రయాణాలలో ప్రభా భయానికి స్తోత్రం తండ్రి. వ్యాపారాల్లో, బిజినెస్లో, జాబుల్లో, చదువుల్లో, అన్ని విషయాల్లో, పనుల్లో తోడుగా ఉండి నడిపించి క్షేమము, సమాధానం అనుగ్రహించి ఆశీర్వదించి వెలుగు సంబంధులుగా నడిచినట్లు, జీవించినట్లు కృప అనుగ్రహించమని వేడుకుంటూ నీ ఆత్మచేత, నీ రక్తము చేత ముద్రించమని, దేశమును దీవించి, దర్శించి, రక్షించి, కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ అలాడ్ అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.